నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మధ్యప్రాచ్యంలో భీకర రూపు దాల్చిన పోరు. హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియాపై ఇరాన్ క్షిపణి దాడి. గాల్లోనే కూల్చిన అమెరికా. ఇరాన్లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి. నష్టంపై అంచనా వేస్తోన్న IAEA. వచ్చే వారం తీవ్రత పెంచుతామన్న IDF. ఇరాన్ చర్యలను ఖండించిన 22 దేశాలు. వెంటనే దాడులు ఆపాలని సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని హితవు. పశ్చిమాసియాలో మౌలిక సదుపాయాలపై దాడులను ఖండించిన మోదీ. దౌత్యంతో సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరాన్ అధ్యక్షుడికి సూచన. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన చంద్రబాబు. భక్తులకు కల్తీ లేని ఆహారం అందించడమే లక్ష్యమని వెల్లడి. సిద్దిపేట జిల్లాలో రేపు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించనున్న రేవంత్. అనంతరం రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. కాంగ్రెస్ 6 గ్యారంటీల చట్టబద్ధతకు బీఆర్ఎస్ డిమాండ్. శాసనసభలో ప్రైవేటు బిల్లు పెడతామన్న కేటీఆర్. అనుమతించాలని ప్రభుత్వానికి సవాల్. మధ్యప్రాచ్య యుద్ధంలో ఇరుపక్షాల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. యుద్ధాన్ని హిందూ మహాసముద్రానికి విస్తరిస్తూ అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక కేంద్రం డిగో గార్సియాపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. బాగ్దాద్లోని అమెరికా వైమానిక స్థావరంపైన విరుచుకుపడింది. గల్ఫ్ దేశాలు సహా ఇజ్రాయిల్లోని జెరూసలేం, టెల్ అవీవ్పై ఎడతెగని దాడులు చేస్తోంది. అటు ఇరాన్లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయిల్లు మళ్లీ దాడి చేశాయి. వచ్చే వారం టెహ్రాన్పై దాడుల తీవ్రత పెంచుతామని IDF ప్రకటించింది. హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మకమైన అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణుల్లో ఒకటి గాల్లోనే విఫలం కాగా రెండో దాన్ని అమెరికా యుద్ధనౌక అడ్డుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. ఇరాన్ భూభాగం నుంచి 4000 కిలోమీటర్ల దూరంలోని డిగో గార్సియాను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించడం పాశ్చాత్య దేశాలను విస్మయానికి గురిచేసింది. ఆ క్షిపణి పరిధి 2000 కిలోమీటర్లని గతంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్జీ తెలిపారు. ఇరాన్పై దాడులు చేసేందుకు అమెరికా బాంబర్లకు డిగో గార్సియా సహా ఇతర సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు బ్రిటన్ అనుమతి ఇచ్చింది. ఈ ప్రకటన వెలువడక ముందే ఇరాన్ ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంది. డిగో గార్సియాపై ఇరాన్ దాడులను బ్రిటన్ ఖండించింది. ఇరాన్ తన పరిధిని దాటి ప్రాంతీయ అస్థిరతకు కారణమవుతోందని విమర్శించింది. డిగో గార్సియాపై ఇరాన్ దాడికి ప్రతీకారంగా నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ రెండోసారి దాడి చేశాయి. రేడియో ధార్మిక పదార్థాలు లీక్ కాలేదని ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ దాడిపై మండిపడ్డ ఇరాన్ నేరపూరిత చర్యగా అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలు, NPT ఒప్పందాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘించాయని ఆరోపించింది. నతాంజ్ అణు కేంద్రంపై దాడిలో ఏ మేరకు నష్టం జరిగిందో పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA తెలిపింది. ఇలాంటి దాడులతో అణు విస్ఫోటం జరిగే ప్రమాదముందని ఇరుపక్షాలను హెచ్చరించింది. టెహ్రాన్లోని మరికొన్ని లక్ష్యాలు, లెబనాన్లోని 7 ప్రాంతాల్లో ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 20 మంది మృతి చెందారు. వచ్చే వారం ఇరాన్పై దాడులను మరింత పెంచనున్నట్లు ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కడ్జ్ హెచ్చరించారు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులు చేసింది. ఇరాన్ దాడితో బాగ్దాద్లోని అమెరికా వైమానిక కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఇరాక్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ పై జరిగిన డ్రోన్ దాడిలో ఒక అధికారి మృతి చెందారు. ఇరాన్ క్షిపణి దాడులతో జెరూసలేం, టెల్ అవీవ్లో సైరన్లు మోగాయి. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని IDF సూచించింది. ఆ తర్వాత పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. సౌదీ అరేబియాపై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. చమురు కేంద్రాలున్న తూర్పు ప్రాంతంలో 2 గంటల వ్యవధిలో 20 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదని తెలిపింది.
ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికార ప్రతినిధి అలీ ముహమ్మద్ నైని భౌతిక కాయాన్ని పవిత్ర నగరం కోమ్కు తరలించారు. అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది ఇరాన్ ప్రజలు పాల్గొని నివాళి అర్పించారు. కషాన్ నగరంలో అంత్యక్రియలు చేస్తారని స్థానిక మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ నిన్న జరిపిన దాడిలో ఆయన మృతి చెందారు. పశ్చిమాసియాలో ఇరాన్ ఉన్మాద పాలనపై తాము చేపట్టిన సైనిక చర్య అనుకున్న లక్ష్యానికి చేరువైనట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే యుద్ధాన్ని ముగించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు ఇరాన్తో జరుగుతున్న ఘర్షణపై ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ట్రంప్ పోస్టులు చేశారు. ఇరాన్ నౌకాదళం వాయుసేనను తుడిచిపెట్టడం, ఆ దేశం అణ్వాయుధ సామర్థ్యాన్ని సముపార్జించకుండా చూడటమే తమ లక్ష్యాల్లో కీలకమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత రక్షణ కల్పించడం తమ లక్ష్యాల్లో మరొకటని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆకాశానంటుతోన్న ముడి చమురు ధరలు తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చమురు విక్రయంపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అయితే ఇప్పటికే ఓడల్లో ఉండి రవాణాలో ఉన్న ఇరాన్ చమురుకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పారు. కొత్తగా ఇరాన్ చమురు ఉత్పత్తికి లేదా కొనుగోళ్లకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ వెసులుబాటు ఏప్రిల్ 19 వరకు మాత్రమే ఉంటుందని స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను తగ్గించేందుకు తమ దేశ చమురుపై ఆంక్షలు సడలిస్తున్నట్టు అమెరికా చేసిన ప్రకటనలో ఎలాంటి వాస్తవం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తమ వద్ద ఎలాంటి అదనపు చమురు నిల్వలు లేవని తెలిపింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ముడి చమురు కొనుగోలుదారులను ప్రసన్నం చేసుకోవడానికి, అంతర్జాతీయ మార్కెట్ను ప్రభావితం చేయడానికి అమెరికా ఇలాంటి ప్రకటనలు చేస్తోందని ఇరాన్ ఆరోపించింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు దాడులు ఆపాలని 22 దేశాలు ఇరాన్ను కోరాయి. యుఏఈ, బహ్రెయిన్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. గల్ఫ్ దేశాల్లో చమురు క్షేత్రాలతో పాటు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి. ఇరాన్ చర్యల వల్ల ముఖ్యంగా అత్యంత పేదలతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. పశ్చిమాసియాలో కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతోన్న దాడులను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని, ప్రపంచ సరఫరా గొలుసులను ఆ దాడులు దెబ్బతీస్తున్నాయని వివరించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్ చర్చలు జరిపిన మోదీ ఆయనకు ఇరానీయుల కొత్త ఏడాది నౌరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సీజన్ పశ్చిమాసియాకు శాంతి, స్థిరత్వం, సంపదను తీసుకురావాలని ఆకాంక్షించినట్లు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ చర్చల్లో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడం సహా షిప్పింగ్ మార్గాలు సురక్షితంగా ఉండేలా చూడాలని కోరినట్టు పేర్కొన్నారు. భారత పౌరుల భద్రత కోసం ఇరాన్ తీసుకుంటోన్న చర్యలను మోదీ అభినందించారు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పెజెష్కియాన్తో మోదీ చర్చలు జరపడం ఇది రెండోసారి. సమస్యలను దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలన్న భారత వైఖరిని మోదీ మరోసారి స్పష్టం చేశారు. భారత జెండాతో ఉన్న మరో 2 ఎల్పీజీ ట్యాంకర్లు ఇవాళే ప్రయాణానికి సిద్ధంగా ఉన్నట్లు షిప్పింగ్ డేటా ద్వారా తెలిసింది. భారత్కు వంట గ్యాస్ మోసుకొచ్చే పైన్ గ్యాస్, జగ్ వసంత్ అనే 2 ట్యాంకర్లు ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా వద్ద నిలిపి ఉన్నాయి. జగ్ వసంత్ నౌకను భారత్ పెట్రోలియం, పైన్ గ్యాస్ను ఇండియన్ ఆయిల్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ 2 నౌకలు ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు మెరైన్ ట్రాఫిక్ తెలిపింది. దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20% పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో పేర్కొన్న కేంద్రం ఇప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లు మూతపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి నుంచి వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. తిరుమల శ్రీవారి చెంతకొచ్చే భక్తులకు కల్తీ లేని నాణ్యమైన ఆహారం అందించేందుకు కేంద్ర నిధులతో టీటీడీ ఏర్పాటు చేసిన ఆధునిక ల్యాబొరేటరీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 12,000 చదరపడుగుల్లో 2 అంతస్తుల్లో నిర్మించిన ల్యాబొరేటరీని, అందులోని యంత్రాలను చంద్రబాబు పరిశీలించారు. టీటీడీ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించిన సీఎం భక్తుల రద్దీని ముందే అంచనా వేసి క్యూ మేనేజ్మెంట్ సమర్థంగా అమలు చేసేందుకు ఉపకరిస్తుందన్నారు.
తిరుమలలో టీటీడీ ఏర్పాటు చేసిన అత్యాధునిక ఫుడ్ ల్యాబొరేటరీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అన్న ప్రసాదాల నాణ్యత, స్వచ్ఛతను మరింత పకడ్బందీగా పర్యవేక్షించేందుకు 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. టీటీడీ స్థలం కేటాయించగా దాదాపు 25 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో 9 నెలల్లోనే ఆధునిక ప్రయోగశాలను నిర్మించారు. ల్యాబ్ ను ప్రారంభించిన అనంతరం అందులోని యంత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాలు, నెయ్యి, నూనె, పాలు వంటి సరుకుల్లో కల్తీని సూక్ష్మ స్థాయిలో పసిగట్టేలా 50 రకాల యంత్రాలను ల్యాబ్లో ఏర్పాటు చేశారు. గరిష్టంగా ఒక నమూనాపై 50 రకాల పరీక్షలు చేసే సామర్థ్యం ఈ యంత్రాలకు ఉంది. ఈ యంత్రాల పనితీరును సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. టీటీడీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆహార నాణ్యతా పరీక్షల కోసం ల్యాబొరేటరీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గతంలో జరిగిన తప్పులు భవిష్యత్తులో జరగకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ ప్రారంభించడానికి ప్రధాన కారణమైతే రాష్ట్రంలో కూడా ఇతర 4 విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలులో కూడా ఫుడ్ ల్యాబొరేటరీని ప్రారంభించబోతున్నాం. ఎక్కడైనా టెస్టులు చేసుకోవాలంటే ఇప్పటిదాకా హైదరాబాదు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. కాకుండా ఇవాళ ప్రారంభించిన తర్వాత ఇక్కడే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఫుడ్ సేఫ్టీ మీద, ఈ అడల్టరేషన్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి అడల్టరేషన్ పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా వారు పూర్తిగా క్షుణ్ణంగా అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత కూడా స్పష్టమైన మార్గదర్శక ఆదేశాలను ఇవ్వడం జరిగింది. అంతకుముందు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు సందర్శించారు. అధికారులను అడిగి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును తెలుసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ఈవో అర్చకులు మహాద్వారం వద్ద ఇస్తిక ఫాల్స్ స్వాగతం పలికారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, మనుమడు దేవాంశ్తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో మహాద్వారం నుంచి నేరుగా ఆలయ ప్రవేశానికి అవకాశం ఉన్నప్పటికీ క్యూ కాంప్లెక్స్లోనే వెళ్లి వెంకన్న దర్శనం చేసుకున్నారు. శ్రీవారిని దర్శించుకునే సమయంలో ఆయన కరుంగలి మాలను ధరించారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు పండితులు వేదాశీర్వచనాలు చేశారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లారు. అక్కడ భక్తులకు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, దేవాంశ్ అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులకు వడ్డించాక వారు కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మనవడు పుట్టినరోజు సందర్భంగా ఏటా ఒకరోజు అన్నదాన వ్యయాన్ని చంద్రబాబు విరాళంగా అందజేస్తున్నారు. ఈ ఏడాది 44 లక్షల రూపాయలు దేవాంశ్ పేరుతో అన్నదానం కోసం టీటీడీకి విరాళంగా అందజేశారు. నంది అవార్డుల ప్రదానంపై కసరత్తు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. విశాఖలో పీవీఆర్ గ్రూప్ నిర్మించనున్న 5 స్టార్ హోటల్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. సినిమాల చిత్రీకరణకు అందమైన ప్రాంతాలు విశాఖలో ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే నిర్మాణ సంస్థలు విశాఖలో స్టూడియోలు వంటివి నిర్మిస్తే సినీ రంగం మరింత వృద్ధి చెందే అవకాశం ఉంటుందని మంత్రి దుర్గేష్ అభిప్రాయపడ్డారు. నంది అవార్డులను తప్పనిసరిగా నిర్వహిస్తాం. పూర్వం నుంచి ఉన్నటువంటి వాటికి వల్ల లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రారంభించాలనేటువంటి దాని మీద కొంచెం కసరత్తు జరుగుతుంది. జరిగిన వెంటనే నంది అవార్డులు కూడా ఇస్తాం. నంది నాటకోత్సవాలు కూడా కండక్ట్ చేస్తాం. మీరు 2019-24 మధ్యలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు చూస్తే కళాకారులు, రచయితలు, కవులు లాంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ప్రతి ఒక్కరి పేరుతోటి రాష్ట్ర పండుగలు నిర్వహించడంతో పాటు ఎవరైతే కళాకారులు, జానపద కళారూపాలు ఉన్నాయో వాటన్నింటినీ ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపడుతుంది. కనుక ఇవాళ అద్భుతమైనటువంటి ప్రగతిని 21 నెలల్లోనే తీసుకురాగలిగాం. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. కాలుష్య రహితంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అతిపెద్ద పామాయిల్ ఫ్యాక్టరీలో దేశంలో ఇదే మొదటిది. తెలంగాణ ప్రభుత్వం 300 కోట్ల వ్యయంతో ఈ కర్మాగారాన్ని నిర్మించింది. 4 మెగావాట్ల సామర్థ్యంతో బయో పవర్ ప్లాంట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంలో పనిచేసే నీటి శుద్ధి కేంద్రం వంటి అత్యాధునిక సదుపాయాలు ఈ పరిశ్రమలో ఉన్నాయి. ఆయిల్ పామ్ పరిశ్రమను ప్రారంభించిన తర్వాత ప్రజాపాలనలో రైతు ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులను రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసి పూర్తి చేసిన ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం రిబ్బన్ కటింగ్ చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న వేళ హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిద్దిపేటకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదని విమర్శించారు. రైతు బంధు బకాయిలు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రాంతంలో రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా కీలకం. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి ఆయన చేతుల మీదుగా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవడం అనేది శోచనీయం. ఒక 4 భవనాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు.
ఒకటి సెంట్రల్ డ్రగ్ స్టోర్, రెండోది ఆయుష్ హాస్పిటల్, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ను గట్లమల్యాల గ్రామంలో 1,43,00,000తో మంజూరు చేసి పూర్తి కూడా చేశాం. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి టౌన్ లో మంజూరు చేశాం. ఈ 4 పనులు ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మంజూరు చేసి పనులు పూర్తి చేస్తే పలకలేసుకుంటున్నాడు. పాలకులు మారతారు తప్ప ప్రభుత్వాలు శాశ్వతమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాయకులు స్థాయికి తగినట్లు మాట్లాడాలని మాజీ మంత్రి హరీష్ రావుకు సూచించారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఎవరి సొంతమో కాదని అది తెలంగాణ ప్రజల సొత్తు అని తుమ్మల స్పష్టం చేశారు. 16 నెలల్లోనే పూర్తి చేసినటువంటి ఫ్యాక్టరీ భారతదేశంలో కూడా ఇదే మొట్టమొదటి ప్రాజెక్ట్. తోటలో పామాయిల్ గెల తీసుకుంటే ప్యాక్ చేసి విజయ బ్రాండ్ ద్వారా ఇంటికి వెళ్ళేది కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తాం. మల్లన్న సాగర్ కడితేనో ఇక్కడ వాతావరణం మారిపోవాలి. ఆదిలాబాద్లో పండుతుంది, అన్ని జిల్లాల్లో పండుతుంది. అసలు మల్లన్న సాగర్ రాకముందే ఇక్కడ మొక్కలు పెట్టాం. నీది నాది అని ఉండదు. పాలకులు మారుతాం కానీ ప్రభుత్వం సేమ్ ఉంటుంది. ఇది మొత్తం ప్రజలది, ప్రజా సొమ్ముతోటి తయారైంది. ఎల్లంపల్లి లేకుండా నీకు కాళేశ్వరం సాధ్యం కాదు. ప్రజల అవసరాలు తీర్చేది మన బాధ్యత పాలకులుగా. ఏది పోయినా కూడా ప్రజల ఖాతాలోకి వెళ్ళాలి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్టు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల మందికి టోపీ పెట్టిందని మండిపడ్డారు. ప్రమాణ స్వీకారం రోజే 6 గ్యారంటీల దస్త్రంపై సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి 810 రోజులు గడిచినా అర గ్యారంటీ కూడా అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. సీఎం సంతకం పెట్టిన ఫైల్ ఎక్కడుందని అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు. అందుకే ప్రైవేటు బిల్లు ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ ఫ్లోర్ లీడర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ప్రైవేటు బిల్లు ప్రవేశపెడితే సీఎం అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఎవరు బిల్లు ప్రవేశపెడితే ఏమి మద్దతు ఇవ్వడానికి. మీరు సంతకం పెట్టిన ఫైలు మరి ఇప్పటి వరకు దొరకట్లేదు. కానీ ఈ లోపల మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు పెట్టలేకపోతున్నారు కాబట్టి మేము బిల్లు తయారు చేసుకుని వచ్చినాం. మరి ఆ బిల్లును దయచేసి ప్రవేశపెట్టే విధంగా సహకరించాలని గౌరవ స్పీకర్ గారిని కలుస్తాం, చైర్మన్ గారిని కలుస్తాం, మెంబర్లందరికీ బిల్లు కాపీస్ ఇస్తాం. ఇచ్చి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మా లాబింగ్ కూడా మేము చేస్తాం. కాంగ్రెస్ను వీడాలని భావిస్తున్న సీనియర్ నేత టి జీవన్ రెడ్డిని మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీలో గౌరవం దక్కటం లేదని మంత్రుల ముందు జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అధిష్టానం తరపున వారు గంటకు పైగా చర్చలు జరిపినప్పటికీ తన నిర్ణయంలో మార్పు లేదని మంత్రులు వెళ్లిపోయిన తర్వాత జీవన్ రెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాలు రేపు చెబుతానని అన్నారు. ఈరోజు మా పెద్దలు, మా సీనియర్ నాయకులు పార్టీ పరంగా ఇక్కడ ఉన్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారికి కలవటానికి వచ్చారు. పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు, సమస్యలను కూడా వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడేది తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. దేవుడు శాసించిండు, మానవుడు అనుకరిస్తాడు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయించలేదంటూ స్పీకర్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున దానం పోటీ చేశారని వెల్లడించారు. అయినప్పటికీ దానం పార్టీ మారినట్లు ఆధారాలు లేవని, స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ టికెట్పై 2024లో లోక్సభకు ఆయన పోటీ చేశారని, అప్పటి నుంచి ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని ఏలేటి తన పిటిషన్లో కోరారు. దానంకిచ్చిన జీతాన్ని వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. ఏలేటి దాఖలు చేసిన పిటిషన్పై సీజే ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ తన భార్య స్వగ్రామం సీతంపేటలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే భార్య దివ్య ఆత్మహత్య చేసుకోగా గ్రామస్తులు ఎస్ఐపై దాడికి యత్నించారు. గ్రామస్తులు, బంధువుల నిరసన మధ్య దివ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియల తర్వాత భార్య స్వగ్రామం సీతంపేటలోనే చంద్రశేఖర్ ఉన్నారు. భార్య మృతితో మనస్తాపానికి గురైన ఆయన అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చంద్రశేఖర్ కరీంనగర్లోని హనుమాన్ నగర్లో భార్య దివ్య, 2 కుమారులతో ఉండేవారు.
చేరివారు. మంగళవారం ఉదయం పిల్లలు పాఠశాలకు, భర్త విధులకు వెళ్లిన తర్వాత దివ్య విషం తీసుకున్నారు. అదే విషయాన్ని ఆమె తండ్రి భర్తకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే హైదరాబాద్కి తరలించగా అదే రోజు రాత్రి దివ్య మృతి చెందారు. తన కుమార్తె మరణంపై ఎలాంటి అనుమానం లేదని, కడుపు నొప్పి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు దివ్య తండ్రి సమ్మయ్య పోలీసులకు తెలిపారు. వైసీపీ హయాంలో భూదందాలు, సెటిల్మెంట్లు చేసి వారం కిందటే సస్పెండ్ అయిన కడప సీఐ అశోక్ రెడ్డిపై సీకే దిన్నె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2023లో అనంతపురంకు చెందిన ప్రభాకర్కు, కడపకు చెందిన రాజాసింగ్ మధ్య ఆస్తుల వివాదాలపై సీఐ అశోక్ రెడ్డి సెటిల్మెంట్లు చేశారని సమాచారం. ఈ వ్యవహారంలో ప్రభాకర్ను సీఐ అశోక్ రెడ్డి సీకే దిన్నె పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి 2 రోజులు నిర్బంధించినట్టు బాధితుడు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు తాజాగా సీఐ అశోక్ రెడ్డి, కడపకు చెందిన రాజాసింగ్పై సీకే దిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేత బీటెక్ రవిని కిడ్నాప్ చేసి బెదిరించిన వ్యవహారంలోనూ అశోక్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. ఆ ఘటనలో మరో కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.